సార్ జాగ్రత్త అండి. పరికన్ను కొంచెం తాడు వదలు. చాలా ఇంకొంచెం. చాలు చాలు. అయ్యో సారు, సారు, అమ్మా సార్ నూతులో పడిపోయారు సారు. అయ్య బాబు ఇప్పుడు ఏం చేయాలి? ఎవరైనా రండి, త్వరగా రండి సారు, సారు. అయ్యో అయ్య బాబు ఇప్పుడు ఏం చేయలేదు. మా సార్ నూతులో పడి చచ్చిపోయారు. నూతులో పడి చనిపోయారా? నువ్వు శుభ్రం చేద్దామని తాడుతో లోపలికి దిగారు, జారిపోయి నూతులో పడిపోయారు, నీళ్లు తాగి చచ్చిపోయారు. ఇప్పుడు ఏం చెయ్యాలి భగవంతుడా? నేను అప్పుడే చెప్పాను ఆ ఇంట్లో ఉండొద్దు అని. పాపం సారు. సార్ నూతులో పడ్డప్పుడు గాజుల శబ్దం వినిపించింది, అమ్మగారు కనపడలేదు. నేను చాలా సేపు పిలిచాను. అమ్మగారా? ఏ అమ్మగారు? భార్గవి అమ్మగారు, సార్ ఆవిడ గారు. మీరు చూసారా? మరి చూశాను కదా, నేను వచ్చినప్పుడు ఆవిడ ఇంటి బయట కూర్చున్నారు. తర్వాత ఇంకేం చూశారు? ఆ తర్వాత నేను ఆ అమ్మగారి రూమ్ నుంచి హార్మోనియం పాట విన్నాను, ఇంకా ఆవిడ డాన్స్ చేసిన శబ్దం కూడా విన్నాను. ఇలా చూడు, ఆవిడ సార్ భార్య కాదు. మరి ఎవరేంటి? అది బావిలోకి దూకి చనిపోయిన భార్గవి ఆత్మ. అయ్యో పరికన్ను, ఇదిగో పరికన్ను. అయ్యో సార్ ఆత్మ. అయ్యో ఇదంతా నీ భ్రమ. నేనేమి ఆత్మ కాదు. కాదా? అరే నాకేం కాలేదు కదా. నిజానికి అసలు ఏం జరిగింది? ఈడు తాడు వదిలేశాడు, నేను తల్లకిందులుగా బావిలో పడిపోయాను. ఆ తర్వాత నాకేమీ గుర్తులేదు, కానీ చాలా లోతుకి వెళ్ళిపోయాను అంతే. అలా నేను పైకి తేలుతూ ఉన్నాను, ఎవరో నన్ను అలా పైకి తీసుకొస్తున్నట్టుగా. అలా తేలుకుంటూ పైకి వచ్చిన తర్వాతే నాలో ఊపిరి వచ్చింది. అంతవరకు నా నోట్లో నీళ్ళు వెళ్ళలేదు. టక్కమని నాకు తాడు కనిపించింది, నేను దాన్ని పట్టుకున్నాను. ఆ తర్వాత బావి నుంచి బయటపడింది మాత్రమే నాకు గుర్తుంది. సరే పద వెళ్దాం. నేను రాను సార్, నాకు భయంగా ఉంది. నేను అక్కడికి రాను సార్, నాకు భయంగా ఉంది. భార్గవి బంగారం, మనం మళ్ళీ ఒంటరి వాళ్ళయ్యాం. నువ్వు నేను మాత్రం.